తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలులో నీట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సమీక్షించారు. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. Center superintendents, invigilators, all those staffs directly engaged in the examination appointed by NTA. So this exam is conducted by NTA. So what is the role of ikkada district administration ante other facilities manam ikkada provide cheyali. Adi kuda manaku clear cut ga instructions iవ్వడం జరిగింది. Saturday one round of meeting పెట్టారు. అదే విధంగా ఈ రోజు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా అదే విధంగా డైరెక్టర్ కాలేజ్ ఎడ్యుకేషన్ సో వాళ్ళు కూడా ఈ రోజు టీసీ పెట్టి దీనిపైన ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ఫస్ట్ అయితే ఈ రోజు ఇప్పుడు అదే కండక్ట్ చేస్తున్నాము. సో ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అటువంటి ఏ ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా అటువంటి ఏ ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. అదే విధంగా ఈసారి కూడా పీస్ఫుల్ గా కండక్ట్ చేయాలి. సో బికాస్ దిస్ ఎగ్జామినేషన్స్ డైరెక్ట్ గా పిఎంఓ నుంచి టీమ్ గా మానిటర్ చేస్తున్న ఈ ఎగ్జామినేషన్ కాబట్టి సో దీంట్లో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ అన్వర్డ్ ఇన్సిడెంట్స్ జరగకూడదు అనేది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో బేస్డ్ ఆన్ దట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో రైట్ ఫ్రమ్ ఇప్పుడు మీరు అందరికీ కూడా బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. మనకు రెండు కస్టోడియన్స్ ఇక్కడ కస్టోడియన్స్ అని చెప్తున్నది ఎలక్షన్ లో మనం చేస్తున్న స్ట్రాంగ్ రూమ్ లాగా రెండు ఉన్నాయి. ఒకటి ఎస్బీఐ బ్యాంక్, ఇంకొకటి కెనరా బ్యాంక్. సో ఐరన్ బాక్స్ కంటైనింగ్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఇక్కడ రీచ్ అయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ నేను ఎస్పీ గారికి చెప్పి ఉన్నాను యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ కమ్యూనికేటెడ్ బై ద ఎన్టీఏ అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలి. రెండు చోట్ల ఆర్మ్డ్ గార్డ్స్ ఉండాలి till the conduct of examination. That is first thing. Then again 1:30 కి 1:15 కు మీరు ఐరన్ బాక్స్ ఓపెన్ చేస్తారు in the presence of 2 invigilators and then 2 candidates. So మీరు and observer. So observer has to be appointed. Today మీరు లిస్ట్ చేస్తారు. సో వారికి ఎంత మందికి కావాలో అందరినీ ప్లస్ యూ విల్ చెక్ దేర్ antecedents. అది చెక్ చేసి ప్రాపర్ గా తప్పకుండా యాక్షన్ అవ్వకూడదు. అందుకే ఎక్స్ట్రా 4 మెంబర్స్ ని చెప్తున్నాము ఫర్ అబ్జర్వర్స్. వి నీడ్ 6 అబ్జర్వర్స్ బట్ యు ఆర్ ప్రపోజింగ్ నేమ్ ఆఫ్ 10. సో బఫర్ లో పెట్టుకుంటారు. సో దే విల్ గివ్ 10 మెంబర్స్ as అబ్జర్వర్స్. సో 4 మెంబర్స్ సో 6 మెంబర్స్ would be appointed. If in case any untoward incident, any emergency, so other persons will be readily available to be appointed as the observers. So that buffer you have to maintain. So that is observers. Second thing, invigilators. So invigilators ఎంత మంది కావాలి ఎక్కడ లిస్ట్ చేసి by today in next 2 hours you will give the list to the city coordinator. Okay, fine. So that is with respect to invigilators. So మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సెంటర్ సూపరింటెండెంట్స్ హ్యావ్ టు ట్రైన్ యువర్ ఇన్విజిలేటర్స్. బట్ ఐ విల్ సో మీరు మీ బాగా వారిని ట్రైన్ చేసుకోవాలి. బికాస్ దిస్ ఎగ్జామ్ రిమైనింగ్ విత్ 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. సో వారి ఇక్కడ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారో అన్ని కూడా దే హ్యావ్ టు బి ట్రైన్ ప్రాపర్లీ. సో ఐ విల్ రికమెండ్ యూ టు హ్యావ్ వన్ సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ so that uniform message will go to all the persons. Okay, that you would be conducting day after tomorrow. Okay, so because by today they will give the list, by tomorrow that appointment will be done. By day after tomorrow you give one central training to all the persons. So 2 to 5 o'clock. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కైట్ విద్యా సంస్థలో గౌరవాధ్యక్షులు ఎం గోపాలకృష్ణ రచించిన కర్మయోగి అనే పుస్తకాన్ని కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో ఆవిష్కరించారు. కలెక్టర్ షణ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మేజర్ జనరల్ ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, కైట్ కాలేజ్ చైర్మన్ పోతుల విశ్వం, కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు ఈ పుస్తకావిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా మార్పు చెందుతుందో విద్యార్థులకు తెలియజేశారు. కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువులు కర్మాగారాన్ని నిర్మించడానికి మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ కీలక పాత్ర వహించారని పలువురు వక్తలు కొనియాడారు. I'm really sorry for joining late. Actually, this is one event which I was looking forward to
I really wanted to interact with you and spend some time, but unfortunately I got delayed at some other place. I make sincere apologies. So, apart from having immense gratitude for making me part of this, I can really tell you one thing. So, this generation has seen most turbulent times that any one of us, like 6 to war, I think, and we are part of 71 war, post-war crisis in Assam, etc. So sir is known for that handling of those issues during those times, and here when you retired as chairman. Sir, it's an honor to meet you, and I'm sure your words will instill a lot of confidence and a lot of heard about you. So the trust in the system, where despite whatever is happening, you trust in the system and trust the process. That's what we wanted to learn from you, and I'm sure this generation will take a lot of inspiration from you. And thank you so much. Even launched a book, sir, and I'm looking forward to study about that book and know about that. And my question for you is, sir, did you have a thought of any factor that influenced you to write your story in this book, sir? అవన్నీ పెట్టారు, అవన్నీ వాళ్ళు ఈజీగా అంటే మామూలుగా మనం బ్లడ్ అంటే విరగొట్టి తింటే మట్టలేదనమాట. మొత్తం ఏమైందంటే ఎన్ని లడ్లు వీళ్ళు పెట్టారో అన్నీ అయిపోయాయి అనమాట. అప్పుడప్పుడే మళ్ళా లడ్లు తెప్పించి తర్వాత సారే అని అమ్మాయితో కూడా పంపిస్తారు ఇంటికి. ఆ సారెలో పెద్ద పెద్ద సైజు లడ్లు, పెద్ద పెద్ద సైజు మిగతా ఇవన్నీ పంపిస్తారు. అవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట టేబుల్ మీద పెట్టడానికి. ఎందుకంటే అవన్నీ అయిపోయాయి అనమాట, వీళ్ళు ఫినిష్ చేసేసారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా మనము ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఆ అన్ఎక్స్పెక్టెడ్ గురించి చేసింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ముత్తవరపు కళ్యాణ మండపంలో కూటమి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మే 2వ తేదీన ప్రధానమంత్రి మోడీ రాకను స్వాగతిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. 2029 నాటికి వైసీపీ పేరు వినపడకుండా చేయాలని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు జరుగుతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో మన ప్రజలందరూ భాగస్వాములయ్యేటట్టుగా చేయాలి అని చెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారైనటువంటి సవిత గారు కూడా వస్తా ఉన్నారు. కొద్ది హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నందువల్ల దగ్గరలోకి వచ్చారు. 15 నిమిషాల్లో మనతో వారు జాయిన్ అవుతారు. తప్పకుండా మీ అందరికీ తెలుసు, మన పక్కనే ఉన్న అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి విద్వేషపూరిత చర్యల కారణంగా వడివడిగా నిర్మాణం సాగి ఈనాటికే ఒక స్థాయికి ఎదగవలసిన అమరావతిని ఉద్దేశపూర్వకంగా పేక నొక్కి పక్కన పెట్టినందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకి గుణపాఠం చెప్పి పక్కన పెట్టారు. ఏవైతే కూటమి అధికారంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధానితో ఒక అనుబంధం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి మన సొంత రాజధాని అమరావతి నిర్మించుకునే క్రమంలో 2014 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని చెప్పి కొత్త పనులు అందుకొని అభివృద్ధి చెందవలసిన అమరావతిని గొంతు నొక్కడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ నిలదొక్కుంది ఆర్థికంగా అంటే కేవలం హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే ఆదాయమే వాళ్ళకి 50-60% పైన ఉంది. అలాగే మన పొరుగులున్న చెన్నై, వాళ్ళకి చెన్నై ఉన్నందువల్ల చెన్నై నుంచి వచ్చే ఆదాయం, అలాగే కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చే ఆదాయం, మహారాష్ట్ర బొంబాయి నుంచి వచ్చే ఆదాయం, వాటన్నిటికీ వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో ఆ రాజధానుల నుంచి వచ్చేది కొన్ని రాష్ట్రాల్లో 40% అయితే, కొన్ని రాష్ట్రాల్లో 50% అయితే, కొన్ని రాష్ట్రాల్లో 75% ఆదాయం కేవలం వాళ్ళ రాజధాని నుంచి వస్తా ఉంది. మనకి ఆంధ్రులు అంటే ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకి అనుకోని దురదృష్టకర పరిస్థితుల్లో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన సొంత రాజధాని నిర్మాణానికి పెద్దలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ఆపారు. ఈ రోజున ప్రజలు మళ్ళీ ఆమోదం తెలిపి రాజధానిని ఈ రోజు మన అమరావతిని చేసుకోవడానికి కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఒక్క ఇది రాజధాని అంటే అమరావతి ప్రాంతం 29 గ్రామాలకు లేకపోతే తాడికొండ నియోజకవర్గం మంగళగిరికి సంబంధించింది కాదు. పక్కనే ఉన్నాం. మనం ఒకప్పుడు అమరావతి వెళ్ళాలంటే చుట్టూ ప్రకాశం బ్యారేజ్ మీద తిరిగేలా. ఇప్పుడు వెస్ట్ బైపాస్, గొల్లపూడి బైపాస్ నుంచి
కేవలం 5 నిమిషాల్లో మనం మన నియోజకవర్గంలోంచి పక్క నియోజకవర్గం అమరావతి రాజధానిలో అడుగు పెడతా ఉన్నాం. అంతేకాకుండా రాజధానితో పాటు సమాంతరంగా మనది కూడా రాజధాని ప్రాంతమే. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులు పెట్టి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఆయన క్రికెట్ సంఘానికి అధ్యక్షులుగా కూడా ఉండి మన దగ్గరికి కూడా అభివృద్ధిలో రాజధానిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భాగస్వాములు చేయాలని చెప్పి ముందు లంకపొంగులు పరిశీలించి ముఖ్యమంత్రి గారితో ప్రాథమికంగా అలాగే లోకేష్ బాబు గారితో అనుమతులు తీసుకొని పక్క అతి పెద్ద స్టేడియం దాదాపుగా 1,20,00,000 మంది సరిపోయే క్రికెట్ స్టేడియం, అట్లాగే స్పోర్ట్స్ సిటీ ఒక స్టేడియం నిర్మించడం కాదు మన నియోజకవర్గంలో కూడా నిర్మించాలని చెప్పి ప్రతిపాదనతో ఈ రోజున ఆ లంకపొంగులు ముంపు గురవుతాయి కాబట్టి ముంపు గురవుతాయి అని ఇరిగేషన్ వాళ్ళని నివేదించారు కాబట్టి స్థలాన్ని మార్చి మన మూలపాడ దగ్గర స్థల సేకరణ చేసి తీసుకోవాలనే ప్రతిపాదనతో ముందుకు సాగుతా ఉన్నాం. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఏజెన్సీ మరోసారి కాల్పుల మోతతో మారుమోగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గత వారం రోజుల నుండి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఏపీలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని యూజీడిపాలెం పంచాయతీ పరిధిలో 2 చోట్ల మావోయిస్టు కదలికలను గుర్తించారు. కాకుల మామిడి కంటారం సమీపంలో మావోయిస్టులను గమనించిన పోలీసులు కాల్పులు జరుపుగా అప్రమత్తమైన మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం చందనోత్సవంలో అపశృతి, భారీ వర్షానికి క్యూలైన్ పై గోడ కూలి 8 మంది భక్తులు మృతి. డిప్యూటీ సీఎం పవన్ కు రాజ్యసభ అభ్యర్థిని పరిచయం చేసిన మంత్రి సత్యకుమార్, తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన పాకా సత్యనారాయణ. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న మాజీ సీఎం జగన్, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.